topic is why should we attend church? మనము సంఘానికి ఎందుకు హాజరవ్వాలి అనేది అంశం. Why we should attend church? మనము సంఘానికి ఎందుకు హాజరవ్వాలి? Because you belong to the body of Christ. ఎందుకంటే నీవు క్రీస్తు శరీరానికి చెందినవాడు కనుక. For example, ఉదాహరణకు, why child should go to house? మరి ఒక బిడ్డ ఇంటికి ఎందుకు వెళ్ళాలి చెప్పండి? ఒక చిన్న బిడ్డ ఇంటికి ఎందుకు to that house? ఎందుకంటే ఆ ఇంటికి చెందినవాడు కాబట్టి. Why should a student or a small child, a little child should go to the house? ఒక విద్యార్థి లేక ఒక చిన్న బిడ్డ ఇంటికి ఎందుకు చేరుకోవాలి? ఇంటికి ఎందుకు వెళ్ళాలి? Because he belongs to that house. ఎందుకంటే ఆయన ఆ ఇంటికి చెందినవాడు కాబట్టి. So why should you go to church? నీవు సంఘానికి ఎందుకు వెళ్ళాలి? Because you belong to the church. నీవు సంఘానికి చెందిన వ్యక్తివి కాబట్టి. You belong to church. నీవు సంఘానికి చెందినవాడు. You belong to God. నీవు దేవునికి చెందినవాడు. So why Christians should attend church? ప్రతి క్రైస్తవుడు ఎందుకు సంఘానికి హాజరవ్వాలి? Because he is the part of the church. ఎందుకనగా అతడు సంఘములో ఒక భాగమై ఉన్నాడు. What does it mean, church? సంఘము అనగా అర్థం ఏమిటి? In the Greek word it is called ecclesia. Ecclesia, it means that we are called out people. ఎక్లెసియా అనగా మనం పిలువబడినటువంటి ప్రజలం. We are separated from this filthy world. ఈ యొక్క దుష్ట లోకములో నుండి మనం ప్రత్యేకింపబడి ఉన్నాం. We have said goodbye to the filthiness and sinfulness of this world. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి చెడుతనానికి పాపానికి గుడ్ బై చెప్పాం. We gave our heart to the holy God, the creator of heaven and earth. మన హృదయాన్ని పరలోకాన్ని భూమిని సృష్టించినటువంటి పరిశుద్ధ దేవునికి ఇచ్చి ఉన్నాం. And we are not prepared to go to hell, but we are prepared to go to heaven. మనము నరకానికి వెళ్ళడానికి చేయబడలేదు కానీ పరలోకానికి వెళ్ళడానికి చేయబడి ఉన్నాం. That is why we are belong to Christ. అందుకే మనము క్రీస్తుకు చెందిన వారము. If you belong to a house or family, you will definitely will go there. నీవు ఒక ఇంటికి ఒక కుటుంబానికి చెందిన వ్యక్తివైతే తప్పనిసరిగా అక్కడికే వెళ్తావు. The same way, అదే రీతిగా every Sunday, ప్రతి ఆదివారం without fail, ఏ విధమైనటువంటి విఫలము లేకుండా early in the morning, ఉదయ కాలములోనే you are running to the church. మీరు సంఘంలోనికి పరిగెత్తు We are వస్తున్నారు. running to the body of Christ. క్రీస్తు శరీరంలోనికి వస్తూ ఉన్నారు. Because this is the godly family. ఎందుకంటే ఇది దేవుని కుటుంబం. So you are the member of this family. మీరు ఈ కుటుంబంలో సభ్యులై ఉన్నారు. Don't think that this is something. ఇది ఏదో వేరేది అనుకోవద్దు. I just go and listen word of God and come back. నేను వెళ్ళి అక్కడ వాక్యం విని వెనక్కి వెళ్ళిపోతాను అనుకోవద్దు. No, never. లేదు ఎప్పుడు అలా అనుకోవద్దు. You are coming to your father's house. మీరు మీ తండ్రి ఇంటికి వస్తున్నారు. And you are going to listen to your father. మీరు మీ తండ్రి మాట వింటారు ఇక్కడ. You are going to carry the blessings of your father throughout this week. ఈ వారమంతా కూడా మీ తండ్రి ఆశీర్వాదాలు మీరు మోసుకొని వెళ్ళబోతున్నారు. And again Sunday you will come back. మరలా ఆదివారం మీరు ఇక్కడ తిరిగి వస్తారు. Acts chapter 2 verse 40. అపోస్తలుల కార్యాలు 2:40 నుండి మనం చదువుదాం. And with many other words did he testify and exhort, saying, save yourself from this untoward generation. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఈ లోకం దేవుని మాటకు లోబట్ల ఎన్ని మార్లు చెప్పినా లోబడిన వాడిని మూర్ఖుడు అంటారు. ఎన్ని మార్లు చెప్పినా లోబడకపోతే మూర్ఖుడు. దేవుడు ఎన్నో మార్లు చెప్పాడు, పలుమార్లు చెప్పిన ఈ లోకం లోబట్ల, ఈ లోకం దేవుని మాటను పట్టించుకోవట్లే. దేవుడు ఏది వద్దంటాడో దాన్నే చేస్తుంది. దేవుడు ఏదైతే కలిగి ఉండొద్దంటాడో దాన్నే కలిగి ఉంటుంది. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు దేవుడు. కానీ పొరుగువాని పట్ల హృదయంలో ద్వేషం, కక్ష, క్రోధం, మత్సరంతో మనుషులు రగిలిపోతున్నారు. ఎంతసేపు పక్కవాడిని ఎంత త్వరగా చంపుదామని తప్ప పక్కవానికి ఎంత త్వరగా సహాయం చేద్దామని మనసు లేదు. So this world is always trying to disobey God. That is why God said, repent and turn away from the filthy world. When you believe Jesus Christ, నీవు యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచినప్పుడు, that day onwards you should separate yourself from the filthy things of this world and live a right life, because you are going to heaven. ఆ దినము నుండి కూడా ఈ పాప లోకమునకు వేరై సరైనటువంటి మార్గంలో జీవిస్తున్నాం. ఎందుకనగా నీవు పరలోకానికి చేరుతున్నావు. Anybody gets visa to go to other nation, ఎవరైనా ఈ విదేశాలు వెళ్ళడానికి వీసా పొందినప్పుడు he will preserve himself. తనను తాను జాగ్రత్తగా చూసుకుంటాడు. Because ఎందుకంటే if he live as he like, తనకి ఇష్టానుసారంగా జీవించాడు అనుకోండి, if he involved in any cases, ఏదైనా కేసుల్లో ఒకవేళ అతడు బుక్ అయితే his visa may get cancelled. అతని వీసా అతనికి పోగొట్టుకుంటాడు. Because of that, దానిని బట్టి even though he is a quarrel man, అతడు ఒకవేళ కోపముతో పోట్లాడే వ్యక్తి అయినా, he is a man of always anger, ఎప్పుడు కూడా కోపగించే వ్యక్తి అయినా, but still he will keep quiet. అయినప్పటికీ కూడా మౌనంగా ఉంటాడు. Long suffering. ఎంతో దీర్ఘశాంతుడిగా ఉంటాడు. So till he got visa, వీసా పొందుకునే వరకు he was involved with the fighting gang, ఏదో గొడవలతో గుంపులతో తిరుగుతూ ఉండేవాడు. quarreled gang, ఎంతో గొడవ పడుతూ ఉండేవాడు. all the filthy things he was doing. ఎన్నో చెడు కార్యములన్నీ చేస్తూ ఉన్నాడు. But now he got a visa. కానీ ఇప్పుడు మాత్రం వీసా వచ్చింది. So he separates himself from that group.
ఇప్పుడు ఆ యొక్క గుంపులోనికి వెళ్లకుండా వేరేగా ఉంటున్నాడు. The group of people will ask, why are you not coming to us? ఆ గుంపులో ఉన్నటువంటి వారు అందరూ పిలుస్తున్నారు, మాతో ఎందుకు రావటం లేదు నువ్వు? Let's go and destroy that. ఇదిగో మనం వెళ్ళి అక్కడ నాశనం చేద్దాం. Let's go and eat this one. మనం వెళ్ళి ఇక్కడ తిందాం. Let's go and do that sin. మనం వెళ్ళి ఆ పాపము చేద్దాం. But he will say, no, I will not come. కానీ ఇప్పుడు ఆయన అంటాడు, నేను రాను, మీతో Why రానంటాడు. you are not coming? ఎందుకు నువ్వు రావటం లేదు? No, I don't want to come. నాకు రావాలని లేదు. He doesn't like to go anywhere ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టం ఉండదు. because his date is coming closer. ఎందుకంటే అతనికి తేదీ ఆ యొక్క దినము దగ్గరగా వస్తుంది. He has to fly. అతను విమానంలో వెళ్ళాలి. Go to other nation. విదేశాలకు వెళ్ళాలి. In between, if he got into any cases, ఒకవేళ ఈ మధ్యలో ఏదైనా తప్పు చేసి కేసుల్లోకి వెళ్తే his visa will get cancelled. అతని వీసా క్యాన్సిల్ అయిపోతుంది. He cannot fly anymore. అతడు ఇక విదేశాలకు వెళ్ళలేడు. So he will try to keep himself safe. కనుక తనను తాను అన్ని విషయాల్లో జాగ్రత్తగా He చూసుకుంటాడు. doesn't want to involve in worldly things. లోకానుసారమైన చెడు కార్యాల్లోనికి పాల్గొనడానికి ఇష్టపడడు. In other words, he doesn't want to involve in any cases. ఏ కేసుల్లో కూడా అతడు పాల్గొనడు. In the same way, అదే రీతిగా when you got saved, నీవు రక్షణ పొందినప్పుడు you got a visa. నీవు ఒక వీసా పొందుకున్నావు. You got a visa from heaven. నీవు పరలోకం చేరుకోవడానికి వీసా పొందుకున్నావు. So you are going to fly to heaven one day. ఒక దినాన నువ్వు పరలోకానికి ఎగిరి వెళ్ళబోతున్నావు. So once upon a time you are living with the worldly things. Now you will separate to leave from the filthy world. కానీ ఒకానొకప్పుడైతే ఈ లోకంలో పాపలోకంలో నువ్వు జీవించావు, కానీ ఇప్పుడైతే ఈ పాపలోకం నుండి ప్రత్యేకంగా వేరే నువ్వు జీవిస్తున్నావు. ఎందుకు అలా జీవించాల్సి వస్తుంది? మనం ఎక్కడికి వెళ్ళాలి? సో మనకేమొచ్చింది? Visa. We got visa. So we don't want to involve in unnecessary things in this world. ఈ లోకములో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం మనకి ఇష్టం లేదు. So he will prepare himself to go to other nations the same way we are preparing ourselves to go to heaven. అతడు విదేశానికి వెళ్ళడానికి ఏ విధంగా అయితే సిద్ధపడుతూ ఉన్నాడో, మనం పరలోకానికి చేరుకోవడానికి కూడా అట్టి రీతిగా మనం సిద్ధపడాల్సి ఉంటుంది. Definitely you have to attend every Sunday church. నీవు ప్రభువు కొరకు సిద్ధపడుతూ ఉండగా ఖచ్చితంగా ప్రతి ఆదివారం కూడా సంఘానికి హాజరవుతూ ఉండాలి. Read this scripture, Acts chapter 2 verse 41 and 42. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 41 42 వచనాలు కూడా చదవండి. Then they that gladly received his word were baptized, and the same day there were added unto them about 3,000 souls. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆయన వాక్యం ఏమని చెప్పాడు? మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి అన్నాడు. వెంటనే ఆ మాట విన్నటువంటి వారు ఏం చేశారట? కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. చెప్పండి, ఏం పొందిరి? బాప్తిస్మం పొందిరి. సో బాప్తిసం అనేది దేవుని బిడ్డగా జీవించబోతున్నాను అని నీవు నీటిలో ముంచినప్పుడు అంతవరకు లోకంతో జీవించావు. ఇక మీదట నా జీవితం ఎవరి కోసం? యేసు కొరకని. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. బాప్తిసం పొందిరి. ఆ తర్వాత ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 3,000 people added to the church. అంటే 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. చేర్చబడిన తర్వాత ఏం చేశారు వాళ్ళు అనుదినము? And they continued steadfastly in the apostles' doctrine and fellowship, and in breaking of bread and in prayer. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. And they continued steadfastly in apostles' doctrine. వారు అపోస్తలుల బోధ యందు తప్పిపోకుండా అనుదినము కూడా ఎడతెగకయుండిరి. వారు ఎందులో ఉన్నారట? బోధ యందు. బోధ నిన్ను బాగు చేస్తుంది. మీరు ఈరోజు ఇంత చదువుకొని ఉద్యోగాలు చేస్తారంటే, చిన్నప్పుడు మీ టీచర్ ఏబిసిడి చెప్తే ఏం చేశారు? విన్నారు. నేను వినను అన్నట్లయితే ఏమై ఉండేవాడు? అక్కడే ఉండేవాళ్ళు. సో ఈరోజు ఒక స్థాయికి నువ్వు చేరగలిగావు అంటే ఏదో విన్నావు, విన్నప్పుడు నేర్చుకున్నావు కాబట్టి నేను ఆ స్థాయికి ఆ చదువు, ఆ బుద్ధి, ఆ జ్ఞానం నేను తీసుకొచ్చింది. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని విన్నప్పుడు నీవు ఒక రోజు నా పరలోక పట్టణానికి వెళ్ళబోతున్నావు. ఎవ్రీ సండే వి షుడ్ అటెండ్ చర్చ్. ప్రతి ఆదివారం కూడా తప్పిపోకుండా సంఘానికి హాజరవ్వాలి. వి షుడ్ బి ఎ మెంబర్ ఇన్ ద చర్చ్. మనము సంఘములో సభ్యుడమై ఉండాలి. Because the day is coming closer, Jesus is coming closer. The 6th seal is going to get opened. If God opens the 6th seal, earthquake will take place. ప్రభు యొక్క దినము, ఆ దినము ప్రభు రాకడ సమీపముగా ఉంది. 6వ ముద్ర విప్పేటువంటి సమయం రాబోతుంది. భూకంపం రాబోతుంది. Christians are doing, they're sacrificing their life. క్రైస్తవులు కూడా తమ జీవితాలు త్యాగం చేస్తున్నారు. They spend their money in hospitals. మరి హాస్పిటల్లో తన ధనాన్ని ఖర్చు పెడుతున్నారు. For missionary work. మిషనరీ పరిచర్యలో. Building hospitals. హాస్పిటల్ కట్టడం. Building churches. సంఘాలు కట్టడం. Where the people can have peace of mind. అక్కడ ప్రజలకు మనశ్శాంతి దొరుకుతుంది. Where people can have good health. మంచి ఆరోగ్యం అక్కడ పొందుకుంటారు. Building schools. పాఠశాలలు కడుతున్నారు. Where people may have good education. మంచి విద్యను అక్కడ ప్రజలు పొందుకుంటారు. And helping the needy. అవసరతలో ఉన్న వారికి సహాయం చేస్తున్నారు. Where needy people may get support. అవసరతలో ఉన్న వారికి సహాయం దొరుకుతుంది. And taking care of widows and orphans. రకరకాల ప్రాంతాల్లో విధవరాలను, అనాథలను పోషిస్తున్నారు. Everywhere they involved in social support and helping other neighbors and brothers and sisters
all over the world because they love neighbor as themselves. ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట కూడా మరి సమాజ సేవ చేస్తూ అనేకులను ఎంతగానో వారు సహాయం చేస్తారు. ఎందుకంటే తమను వలె తమ పొరుగు వారిని ప్రేమించమనే వాక్యాన్ని వారు అనుసరిస్తూ ఉన్నారు. అంతగా ప్రేమగా చూస్తున్న దేవుని బిడ్డలను లోకం చంపుతుందంటే, లోకం హింసిస్తుందంటే ఈ లోకం మంచిదా చెడ్డదా చెప్పండి? చెడ్డది. అంటే ఏమంటుంది? మంచి వాళ్ళారా మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు మంచి వాళ్ళు మీరు ఉండొద్దు, మీరు నీతిమంతులు మీరు ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి చూస్తాడు దేవుడు. ఇక ఒకప్పుడు నన్ను వద్దన్నారు, ఇప్పుడు నా బిడ్డలు వద్దంటున్నారు అంటాడు యేసయ్య. ఒకప్పుడు నన్ను వద్దన్నారు, సిలువేశారు, సిలువేసిన తర్వాత ఎందుకు వేశామా అని చెప్పి ఏడ్చుకుంటూ ప్రభువాన్ని క్షమించమని మళ్ళీ మీరే ఏడ్చారు. ఇప్పుడు నా బిడ్డలు హింసిస్తున్నారు, నేను వాళ్ళందరినీ కూడా మధురమైన సుందరమైన బంగారు వీధులతో ఉన్న మహిమ గల పట్టణానికి తీసుకెళ్ళిపోతాను. నా ప్రజల్ని మీరు వద్దన్నారు కదా, నా వాళ్ళని నేను తీసుకెళ్ళిపోతాను. అక్కడ నేను వాళ్ళకి అన్నీ ఇస్తాను. ఆ తర్వాత పైనుండి పిడుగులు పడతాయి, భూకంపం వస్తుంది, పైనుండి వడగళ్ళు వచ్చి పడుతుంటాయి. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు అటాక్ క్రిస్టియన్స్ దే హావ్ టు రీడ్ బుక్ ఆఫ్ రెవల్యూషన్. ఎవరైతే క్రైస్తవుల పైన దాడి చేయాలని హింసించాలనుకుంటున్నారో వారు ప్రకటన గ్రంథం తప్పక చదవాలి. Because the NASA scientists they are reading book of Revelation. ఎందుకంటే నాసా శాస్త్రవేత్తలు కూడా ప్రకటన గ్రంథం చదువుతున్నారు. All over the world the wise people are reading book of Revelation. లోకమంతటా జ్ఞానం కలిగిన ప్రతి ఒక్కరు ప్రకటన గ్రంథం చదువుతున్నారు. Because the book of Revelation reveals what is going to happen to this world. ఎందుకనగా ప్రకటన గ్రంథంలో ఈ లోకంలో ఏం జరగబోతుందో అక్కడ ప్రకటించబడి ఉంది. What is going to come upon this earth? ఈ భూమి మీదకి ఏం రాబోతుంది? The future of the earth. ఈ భూమి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది? The book of Revelation speaks of the future of humanity. ఈ ప్రకటన గ్రంథం మానవాళి యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడుతుంది. Speaks about the future of every man and woman on this earth. ఈ భూమి మీద ఉన్న ప్రతి పురుషుని స్త్రీ యొక్క భవిష్యత్తు గురించి ప్రకటన గ్రంథం మాట్లాడుతుంది. ఈ లోకం యొక్క భవిష్యత్తు, future of this earth. ఈ భూమి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? Future about the sun, moon, stars. సూర్య చంద్ర నక్షత్రాలు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? And Jesus is going to come soon. యేసయ్య త్వరలో రాబోతూ ఉన్నారు. When the persecution is going on in the world, లోకంలో హింస జరుగుతూ ఉండగానే, if the Christians are being persecuted, ఒకవేళ క్రైస్తవులు హింసింపబడుతూ ఉండొచ్చు, Jesus no longer wait. యేసు ప్రభువారికి అన్నాడు ఆగేవారు కాదు. He is going to come. ఆయన రాబోతున్నారు. Jesus is coming soon. యేసు త్వరగా వచ్చుచున్నాడు. To take his family to home. తన కుటుంబాన్ని తన గృహానికి తీసుకువెళ్తాడు. I want to be the member in the church. నేను సంఘములో సభ్యునిగా ఉండాలి. And Jesus is coming. యేసు ప్రభువారు వచ్చుచుండగా the church will be looking at Jesus. సంఘము యేసు ప్రభువారి వైపు చూస్తుంది. And the people of God will be very happy. Sunday school children will be happy. దేవుని ప్రజలు సంతోషంగా ఉంటారు. సండే స్కూల్ బిడ్డలు సంతోషంగా ఉంటారు. Oh, my Jesus is coming. మా యేసయ్య వస్తున్నాడు. Even the dead people will rise. మృతులైన వారు కూడా తిరిగి లేస్తారు. Those who are dead in Christ. క్రీస్తునందు మృతులైన వారు, those who are persecuted, ఎవరైతే హింసింపబడిన వారు, those who are killed, చంపబడిన వారు, they will rise up. వారందరూ తిరిగి లేస్తారు. In the cemetery there will be a great celebration. సమాధులలో కూడా గొప్ప ఉత్సవం జరుగుతుంది. Those who died for Christ they will rise up. క్రీస్తు కొరకు చనిపోయిన వారందరూ కూడా తిరిగి లేవబోతున్నారు. We will have a glorious body. మనము మహిమ శరీరాలు పొందుకుంటాం. So all of us will go to heaven. మనందరము పరలోకానికి చేరుకుంటాం. But those who are left behind, కానీ ఎవరైతే విడవబడతారో what will happen to them? వారికి ఏం జరుగుతుంది? Those who did not believe Jesus, ఎవరైతే యేసు యందు విశ్వాసం ఉంచరు, those who did not follow Jesus, యేసును వెంబడించని వారు, they will be left behind on this earth. వారు ఈ భూమి మీద విడవబడతారు. The real believers gone. నిజమైన క్రైస్తవులు విశ్వాసులు వారు వెళ్ళిపోతారు, ఎత్తబడతారు. These people not repented. మీరు చూస్తున్నటువంటి ఆ ప్రజలు వారు పశ్చాత్తాప మారు మనసు పొందలేదు. Their father gone, mother gone. వారి తల్లి వెళ్ళిపోయింది, తండ్రి వెళ్ళిపోయాడు. Pastor also went away. వారి పాస్టర్ గారు కూడా ఎత్తబడ్డారు. Total church left. సంఘములో అందరూ ఎత్తబడ్డారు. But these are the people not repented, they were left behind. ఈ మారు మనసు పశ్చాత్తాపం లేని వారు ఆ ప్రజలు విడవబడ్డారు. Everybody on earth will be running away. మిగిలిన భూమి మీద విడవబడిన వారందరూ అటు ఇటు పారిపోతారు. They will tremble before Jesus' light. వారు యేసు ప్రభువు వారి యొక్క వెలుగు ముందు ఎంతో గడగడ వణికిపోతారు. Those who rejected Bible, బైబిల్ వద్దని త్రోసివేసిన వారు, those who hated salvation, రక్షణను ద్వేషించిన వారు, those who said I don't want Jesus, నాకు యేసు అక్కర్లేదని చెప్పిన వారు, God, నాకు దేవుడే వద్దన్నవారు. then that day they will cry, the girls or boys or young man or young woman, everyone will cry because they hated salvation. ఆ దినాన యవనస్తుడైన యవనస్తురాలైన ఎవరైనప్పటి ప్రతి ఒక్కరు కూడా ఆ రక్షణను ద్వేషించి వారు పోగొట్టుకున్నారు కనుక ఏడుస్తారు. Oh, we lost the salvation. మేము రక్షణ పోగొట్టుకున్నాము. We lived in a rebellious life. మేము ఎంతో తిరుగుబాటు స్వభావం కలిగి జీవించాము. We loved violence, we did not love righteousness. మేము నీతిని ప్రేమించలేదు, దుర్నీతిని ప్రేమించి ఉన్నాం. We started killing people, but we started robbing people, but we never repented. మేము మనుషులను చంపుతూ మనుషులను దోచుకున్నాము, ఎప్పుడు కూడా మారు మనసు పొందలేదు. That the whole world will repent and they'll kneel down, but they'll not get salvation. ఈ లోకమంతా కూడా అప్పుడు మోకరిల్లుతారు కానీ వారు రక్షణ పొందుకోలేరు. Why they repent? Because one side earthquake, on the other side tsunami, other side you know that asteroids are falling down, so people will afraid. With the fear they'll kneel down, but that will not get saved.
వారు ఎందుకు ఆ విధంగా రక్షణ పొందాలనుకుంటారు అంటే ఒక పక్క భూకంపాలు, ఒక పక్క సునామీలు, పెద్ద పెద్ద నక్షత్రాలన్నీ పడిపోతుంటాయి కాబట్టి వారు రక్షణ పొందాలనుకుంటారు కానీ రక్షణ పొందలేరు. The book of Revelation says this. ప్రకటన గ్రంథంలో ఇవన్నీ చెప్పబడ్డాయి. Because of sea, 1/3 portion of the earth will be destroyed. ఈ సముద్రము వలన భూభాగంలో 3/4 కూడా నాశనం చేయబడబోతుంది. Beautiful cities will be destroyed. ఈ సుందరమైనటువంటి పట్టణాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. Asteroids will fall on this earth. నక్షత్రాలు ఈ భూమి మీద రాలిపోతాయి. People cannot escape by their wisdom, by their knowledge. వారికున్న జ్ఞానాన్ని బట్టి, తెలివితేటల బుద్ధిని బట్టి ఎవరు తప్పించుకోలేరు. But we thank God, God is giving salvation to mankind. Come and get saved. అయితే దేవుడు మానవాళికి రక్షణ ఇస్తున్నాడు. మీరు నా వద్దకు వచ్చి రక్షణ పొందండి అని దేవుడు పిలుస్తున్నాడు. I will forgive all your sins. నేను మీ పాపములన్నీ క్షమిస్తాను. I will forgive all your sins. మీ పాపములన్నీ నేను క్షమిస్తాను. I'll give you a new life. నూతన జీవితం ఇస్తాను. I'll give you a new life. నూతన జీవితాన్ని ఇస్తాను I will అంటున్నాడు. bless you. నేను మిమ్మల్ని దీవిస్తాను. I will anoint you. నేను మిమ్మల్ని I అభిషేకిస్తాను. will separate you for heaven. పరలోకము కొరకు ప్రత్యేకపరుస్తాను. సో మన దేవుడు మనల్ని రక్షించి ఊరుకోట్ల, మనం ఎక్కడ ఉండాలో కూడా ప్రిపేర్ చేస్తున్నాడు. యేసు ప్రభు ఈ భూమి మీద మాత్రమే కాదు, కన్ను మూసిన తర్వాత పరలోకం అనే ఒక పట్టణంలో, సుందరమైన పట్టణంలో, వాడబారని అటువంటి వడగాలి లేని, ఎండలు లేని ఆ దేవుని మహిమతో నింపబడిన పట్టణంలోని నీకు నాకు స్థలము సిద్ధపరచ వెళ్ళి ఉన్నాడు. అక్కడ అనేకమైన నివాసములు ఉన్నాయి. నీకు తప్పక నివాసాన్ని ఇస్తాడట దేవుడు. దేవదూతలు దేవుని మహిమ ఉండే స్థలంలో నివాసం కావాలనుకున్న వారు, లెట్స్ ప్రే అండ్ సే దట్ లార్డ్ జీసస్, ఐ వాంట్ టు బి ఎ మెంబర్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ప్రార్థన చేస్తూ, ప్రభువా నేను క్రీస్తు సంఘములో నేను ఒక సభ్యునిగా ఉండాలి ప్రభువా అని చెప్తాను. Because you are going to prepare a place for me heaven. అప్పుడు పరలోకములో నా కొరకు నీవు ఒక స్థలాన్ని సిద్ధం చేస్తున్నావు. You will give me a wonderful place in heaven. నీవు పరలోకములో నాకు అద్భుతమైన నివాసాన్ని ఇస్తావు. You will bless me, Lord. నీవు నన్ను ఆశీర్వదిస్తావు. You will anoint me, Lord. నీవు నన్ను అభిషేకిస్తావు. You will supply all my needs, Father. నీవే నా అక్కర్లన్నీ తీరుస్తావు తండ్రి. Those who got saved, they are the body of Christ. ఎవరైతే రక్షణ పొందారో వారు క్రీస్తు శరీరమై ఉన్నారు. People those who got saved on this earth, we are belong to you, Father God. ఈ భూమి మీద ఎవరైతే రక్షణ పొందారో తండ్రి, మేము మీకు చెందిన వారము తండ్రి. We all belong to you, Father God. మేమందరము మీకు చెందిన వారము. Thank you, Jesus, for the salvation. ప్రభువైన యేసు నీవు ఇచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్రం. Thank you for the holy blood. పరిశుద్ధ రక్తాన్ని బట్టి నీకు స్తోత్రం. Thank you for Holy Spirit. పరిశుద్ధాత్మను బట్టి నీకు స్తోత్రం. Thank you for your plan and purpose. నీ యొక్క ప్రణాళిక, ఉద్దేశాన్ని బట్టి నీకు స్తోత్రం. We love you, we praise you, we glorify you, Lord. నిన్ను ప్రేమిస్తున్నాము, నిన్ను స్తుతిస్తున్నాము, నీ నామాన్ని మహిమపరుస్తున్నాము ప్రభువా. వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసురాజుగా, యేసురాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేయు సిద్ధముగా నుండు. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. రెప్పపాటున మారాలి. రెప్పపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి. యేసయ్య చెంతకు చేరాలి. యేసయ్య చెంతకు చేరాలి. మన యేసయ్య చెంతకు చేరాలి. యేసయ్య చెంతకు చేరాలి.
Father God, తండ్రి అయిన దేవా, I want to prepare myself for heaven. నేను పరలోకానికి నన్ను నేను I want సిద్ధపరచుకోవాలి. to prepare me for heaven, Lord. నన్ను పరలోకానికి సిద్ధము చేయండి తండ్రి. Prepare me for rapture. నన్ను రాకడ కొరకు సిద్ధపరచండి. I know you will bless me. నీవు నన్ను ఆశీర్వదిస్తావు. You will anoint me. నీవు నన్ను You అభిషేకిస్తావు. will use me. నీవు నన్ను వాడుకుంటావు. I believe you, Father God. నీవు నాకు తండ్రిగా ఉండుము I తండ్రి. thank you, Jesus. యేసు నీకు స్తోత్రం. Holy Spirit, prepare the church. పరిశుద్ధాత్మడ సంఘాన్ని సిద్ధము చేయండి. Holy Spirit, give boldness to the church. పరిశుద్ధాత్మడ సంఘానికి గొప్ప ధైర్యమునితో నింపండి. Holy Spirit, take away the fear from the church. పరిశుద్ధాత్మడ సంఘములో భయమును తొలగించండి. Bless everyone in the church. సంఘములో ప్రతి ఒక్కరిని దీవించండి. Everyone who has a member in the church, Lord, you bless them. ప్రభువా, సంఘములో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వారిని దీవించండి. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. యేసు రక్తమందు కడగబడి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభుని ఆరాధిస్తూ ఆయన రాకడకు సిద్ధపడాలి అనే దేవుని చిత్తం. రండి, కలిసి ప్రభుని ఆరాధిద్దాం. కలిసి దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారముగా మన జీవితాలను కట్టుకుందాం. వాక్యం అనే పునాది మీద మన ఆత్మీయ జీవితాలను కట్టుకుందాం. ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఆదివారమున మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఆదివారం వచ్చింది అంటే పరుగున పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని ప్రభు సన్నిధికి రండి. ఎక్కడికి వెళ్లకుండా ఇళ్ల దగ్గర ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, రండి, కలిసి ప్రభుని ఆరాధించి చూడండి. ఎన్నో ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. కీర్తన 16:11 నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని రాయబడింది. ఈ లోకంలో మనం ఎక్కడికి వెళ్ళినా ఈ పర్ఫెక్ట్ పీస్, సంపూర్ణమైన సంతోషం దొరకదు, కానీ దేవుని సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం కలదు. ఆయన యుద్ధకు వచ్చి వారికి ఆయన తప్పక పాపక్షమాపణ ఇస్తాడు. ఇంకా నా లైఫ్ మారలేదు, నేను ఇంకా దేవునికి ఇష్టంగా జీవించలేకపోతున్నాను, అనేక బంధకాల్లో ఉన్నాను, చాలా సమస్యల్లో చిక్కుకొని ఉన్నాను, ఎటువంటి సమస్యలో ఉన్నా ఆదివారం ఆరాధన చేయడానికి రండి. ఆశీర్వాదంలో అడుగు పెడతారు. ఆదివారం రోజున లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ ఆరాధనలో ప్రతి ఆదివారం మీరు వచ్చి పాల్గొనవచ్చు. మీరే కాదు, మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు, బంధువులు వెంట పెట్టుకుని రండి. ప్రభు యొక్క రాకడ దినాల్లో జీవిస్తున్న మనం దేవుని చిత్తానుసారంగా జీవించాలి. ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ప్రభు రాకడకు సిద్ధపడాలి అన్నది దేవుని చిత్తం. జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ సూన్. ప్రభు అయిన యేసు మేఘారుడై త్వరలో రానే ఉన్నాడు. ఆయన రాకడకు ముందుగా మనమంతా సిద్ధపడాలన్న ఉద్దేశంతోనే ఈ సభలు, ఈ ప్రార్థనలు, ఈ ఆదివార ఆరాధనలు, ఇందులో ఏది జరుగుతున్నా అది ప్రభు యొక్క రాకడకు మిమ్మల్ని సిద్ధపరచాలన్నదే. లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్లో మా ప్రార్థనలు జరుగుతున్నాయి. మా యొక్క అడ్రస్ మీరు విని నోట్ చేసుకొని తప్పక వచ్చి పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందండి. లైఫ్ చేంజింగ్ రివైవల్ ఆరాధనలు ఇప్పుడు హైదరాబాద్లో 2 స్థలాలలో జరుగుచున్నవి. మా ఆరాధన సమయాలు: ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, యూత్ మీటింగ్ సాయంత్రం 5 గంటలకు, నాలుగవ ఆరాధన సాయంత్రం 6 గంటలకు జరుగును. స్థలం: కేజేఆర్ గార్డెన్స్, మడ్ఫోర్ట్ రోడ్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మరియు మా మరొక ఆరాధనా స్థలం లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్, GPS, కొంపల్లి, అయోధ్య క్రాస్ రోడ్స్, నియర్ ఔటర్ రింగ్ రోడ్, మేడ్చల్, హైదరాబాద్. ఆరాధనా సమయం: మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, యూత్ మీటింగ్ సాయంత్రం 5 గంటలకు, నాలుగవ ఆరాధన సాయంత్రం 6 గంటలకు జరుగును. దైవజనులు పీజే స్టీఫెన్ పాల్ గారిచే ప్రత్యేక వాక్య సందేశాలు మరియు ప్రత్యేక ప్రార్థనలు. వివరములకు 7799934573 7799902108. ఆదివారం తప్పక దేవుని సన్నిధికి వచ్చి ప్రభువు చేసే కార్యాలను మీ జీవితాల్లో పొందుకోండి. ప్రతి ఆదివారం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మరియు అనేక ప్రాంతాలలో లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్ లో ఆరాధనలు జరుగుతున్నాయి. విజయవాడలో ఆరాధన జరుగు స్థలము కేజే గుప్తా మున్సిపల్ కళ్యాణ మండపం, మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీ, PNT కాలనీ బస్ స్టాప్ వెనుక, బందర్ రోడ్, విజయవాడ. సంప్రదించండి 7799934575.
విశాఖపట్నంలో గల లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్ లైవ్ చర్చెస్ కొరకు సంప్రదించండి 9393117978 మరి యొక్క నంబరు 7799902101 7799902102. లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్స్ లైవ్ చర్చెస్ కొరకు సంప్రదించండి 7799934576.